క్రోధం బుక్ అండి. మనం చదువుతున్నదిప్పుడు. భగవంతుడు ఏమి చెప్పారంటే, ఒకవేళ వేరే వాళ్ళు మంచి క్రోధం చేస్తే, పరమార్థం కోసం క్రోధం చేస్తే, దాని ఫలస్వరూపంలో పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఈ క్రమిక మార్గంలో శిష్యుడు భయపడుతూనే ఉంటాడు. ఇప్పుడే ఏదో అంటారు, ఇప్పుడే ఏదో అంటారు. మరియు ఆ గురువు కూడా రోజంతా పొద్దుట్నుంచి రెచ్చిపోయి కూర్చొని ఉంటారు. అయితే 10వ గుణస్థానకము వరకు ఇదే పరిస్థితి. ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే లోపల అగ్ని అంటుకుంటుంది. ఈ వేదన ఈ వేదన ఎంత వేదన ఉండవచ్చు. ఇలా మోక్షానికి ఎలా చేరుకోగలము? మోక్షం పొందడము లడ్డు తినే అంత సులభమా? ఇది ఎప్పుడో ఒకసారి ఇలాంటి అక్రమ విజ్ఞానము ప్రకటిస్తుంది కాబట్టి సులభము. ఇదేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంచి కోసం క్రోధం చేస్తే పర్వాలేదు వేరే వాళ్ళ మంచి కోసము అంటున్నారు. ఇప్పుడు శిష్యుడు, గురువు మధ్యలో చెప్తున్నాడు. అతను కోపగించుకుంటే అతనిలో వేదన అనే అగ్ని అంటుకుంటది. అప్పుడు మోక్షం పొందడం లడ్డు తినే సులభం అవుతుంది. ఇది అని అంటున్నారనమాట. అంటే గురువు కోపగించుకుంటే ఆ క్రోధం శిష్యుడికి మంచిదే అనమాట. ఎందుకంటే ఎక్కువ శ్రద్ధతో ఉంటారు గదా! అవునవును. ఎదుటి వాళ్ళ కోసం మంచి చేయాలని మనం కోపం తెచ్చుకుంటే అది మనకు పుణ్యాన్ని ఇస్తది అంటున్నారు. ఓకే. క్రోధం అంటే ఒక రకమైన సిగ్నల్. ప్రపంచంలోని ప్రజలు ఏమంటారంటే, ఇతను తన పుత్రుడి పైన క్రోధం చేసుకున్నాడు కాబట్టి ఇతను దూషితుడు. మరియు ఇతను పాపం కట్టుకున్నాడు. కానీ భగవంతుడు ఇలా చెప్పరు. భగవంతుడు ఏమంటారంటే, కొడుకు మీద క్రోధించలేదు కాబట్టి అతని తండ్రి దోషితుడు. కాబట్టి అతని పైన రూ. 100 జరిమానా. అప్పుడు ఎవరైనా క్రోధం చేయడం మంచిదా? అని అడిగితే లేదు. కానీ ఇప్పుడు దాని అవసరం ఉండింది. ఒకవేళ ఇక్కడ క్రోధం చేసి ఉండకపోతే కొడుకు తప్పుడు దారిలోకి వెళ్లి ఉండేవాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి పిల్లల్ని మనం సరైన దారిలో పెట్టాలంటే క్రోధం చేస్తే తప్పు లేదు. ఒకవేళ చేయకపోతే వాళ్ళు చెడు దారిలో వెళ్తారు కాబట్టి, వాళ్ళ మంచి కోసం కాబట్టి తండ్రి కొడుకు మీద చెడు దారిలో వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ లాగా ఆ క్రోధాన్ని చూపించి ఆపొచ్చు అంటున్నారండి. హ్మ్. అంటే క్రోధం ఒక రకమైన రెడ్ సిగ్నల్. ఇంకా ఏమీ కాదు. ఒకవేళ కళ్ళు ఎర్రగా చూపించకపోయుంటే, క్రోధం చేసి ఉండకపోయుంటే కొడుకు తప్పుడు దారిలోకి వెళ్లి ఉండేవాడు. కాబట్టి భగవంతుడైతే తండ్రి తన పుత్రుడి పైన క్రోధం చేసుకున్నా సరే రూ. 100 బహుమానం ఇస్తారు. క్రోధము ఒక ఎర్ర జెండా. పబ్లిక్‌కి ఇది తెలియదు. మరియు ఎంతవరకు ఎర్ర జెండా చూపించాలి? ఎంతసేపు చూపించాలి? ఇది తెలుసుకునే అవసరం ఉంది. ఇప్పుడు రైలు బండి వెళ్తుంటే 2:30 గంటల ముందు నుంచే ఎర్ర జెండా పట్టుకొని ఏ కారణం లేకుండా నిల్చొని ఉంటే ఏమి జరుగుతుంది? అంటే ఎర్ర సిగ్నల్ అవసరం. కానీ ఎంతసేపు ఉంచాలో అది తెలుసుకునే అవసరం ఉంది. ఇది బాగా ఇచ్చాడు ఎగ్జాంపుల్. అవునండి. అదే ఇప్పుడు మనం రైలు ఆపాలంటే ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపే పట్టుకోవాలి ఎర్ర జెండాని. హ్మ్. ముందే హ్మ్. పెట్టుకొనుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు గదా! క్రోధం గూడా అంతే. ఎప్పుడు హ్మ్. చేయాలో అప్పుడే అంటే ఒక శిష్యుడిని సరిజేయాల్సొచ్చినప్పుడు, ఒక కొడుకుని సరిజేయాల్సొచ్చినప్పుడు ఉపయోగించడంలో తప్పు లేదనమాట. హ్మ్. చల్లగా, శాంతితో ఉండటం. అది గ్రీన్ సిగ్నల్. రౌద్ర ధ్యానము ధర్మధ్యానంగా రూపాంతరమవుతుంది. పిల్లలపై క్రోధం చేసినా కానీ లోపల మీ భావం ఏమి ఉంది? ఇలా జరగకూడదు. లోపల మీ భావమేమిటి? ప్రశ్నకర్త. ఇలా జరగకూడదు. దాదాశ్రీ. అంటే ఇది రౌద్ర ధ్యానము ఉండింది. అది ధర్మధ్యానంలోకి రూపాంతరమయింది. క్రోధం జరిగినా సరే ఫలితంగా ధర్మధ్యానం వచ్చింది.
ప్రశ్నకర్త: ఇలా జరగకూడదనే భావం ఉంది కాబట్టేనా? దాదాశ్రీ: దాని వెనకాల హింసక భావం లేదు. హింసక భావం లేకుండా క్రోధము ఎన్నటికీ జరగలేదు. కానీ క్రోధానికి ఒక ప్రత్యేక దశ ఉంది. ఎవరైనా తన సొంత పుత్రుడు, మిత్రుడు లేదా భార్యపైన క్రోధం చేసుకుంటే పుణ్యం కట్టుకుంటాడు. ఎందుకంటే క్రోధం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశమే ముఖ్యమైనది. అంటే ఆ క్రోధం చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మరి అర్థం చేసుకుంటే అది ఓకే కదండి. ప్రశ్నకర్త: ప్రశస్త క్రోధం. దాదాశ్రీ: అప్రశస్త క్రోధం తప్పు. కాబట్టి ఈ క్రోధంలో కూడా ఇంత తేడా ఉంది. రెండవది, డబ్బు కోసము కొడుకుని తిట్టడము, నువ్వు వ్యాపారంలో సరిగ్గా దృష్టి ఉంచడం లేదు అని. ఆ క్రోధం వేరు. పిల్లలను మెరుగుపరచడానికి దొంగతనం లేక వేరే ఏదైనా తప్పుడు పనులు చేసినప్పుడు తిడితే, క్రోధం చేస్తే భగవంతుడు ఏం చెప్పారంటే దీని ఫలితము పుణ్యం. ప్రభువు ఎంత తెలివైనవాడు. అదే తప్పు చేసినప్పుడు కోపగిస్తే కోపం, క్రోధం తప్పు లేదు అని అంటున్నాడు కదండి. అది అవునండి. చెయ్యాలి. అది అంటే చేస్తేనే లోపల మంచిది. అంటే వాళ్ళ మీద కోపం అంటే వాళ్ళ మీద హింస భావంతో అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చేస్తే అది పుత్రుడైనా, భార్య అయినా మంచిది గాదు. అది అవును. ఎవరైనా అయ్యుండొచ్చు. అంటే వాళ్ళని హింసించాలి అని కానీ వాళ్ళని ధర్మంలోకి మార్చాలి, వాళ్ళతో మంచి పనులు జేయాలి అని చేస్తే అది మంచి కోపం. కదండీ! అంతే అవును. గదా చెప్పేది. ఆ! హ్మ్. తెలివైన వారు క్రోధాన్ని ఈ విధంగా నివారిస్తారు. ప్రశ్నకర్త: మనము క్రోధము ఎవరిపైన చేసుకుంటాము? ముఖ్యంగా ఆఫీసులో సెక్రటరీ మీద క్రోధం చేయము. మరియు ఆస్పత్రిలో నర్సు పైన క్రోధం చేయము. కానీ ఇంట్లో భార్య పైన ఎందుకు క్రోధం చేస్తాము? దాదాశ్రీ: అందుకే కదా 100 మంది కూర్చొని వింటున్నప్పుడు నేను అందరికీ చెప్తూ ఉంటాను. ఆఫీస్‌లో బాస్, యజమాని బెదిరించినప్పుడు లేదా ఎవరైనా తిట్టినప్పుడు వారు అందరి క్రోధాన్ని ఇంట్లో భార్య పైన చూపిస్తారు. అందుకే నేను చెప్పవలసి వస్తుంది. అరె! భార్యని ఎందుకు తిడుతున్నారు? కారణం లేకుండా భార్యని తిడుతున్నారు. బయట ఎవరైనా బెదిరిస్తే వారితో పోరాడండి. ఇక్కడ ఈమెతో ఎందుకు? అంటే పై వాళ్ళతోని పోరాడలేక కింది వాళ్ళ మీదనే కోపగిస్తాం గదండీ! ఇప్పుడు అవునండి. అల్లు అల్లుడు, పనివాళ్ళు మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు గదా! అల్లుడు హ్మ్. ప్లేట్ పగలగొట్టినప్పుడు క్రోధం రాదు. పని వాళ్ళ మీద, పిల్లల మీద, పని వాళ్ళ భార్య మీద మీద, హ్మ్. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద చేయగూడదు. ఎక్కడ అక్కడ అక్కడ చూపించగలుగుతుంటే చూపించాలి. అది హ్మ్. అక్కడిదక్కడే మనం మర్చిపోవాలి. అది. అంటే మామూలుగా అంటే మనిషి నైజం ఏమంటే ఎవరు వీక్‌గుంటారో వాళ్ళ క్రిందికే పోతాం. ఆ! ఎవరికైతే కానీ అది భయపడతామో రాంగ్ అని చెప్తున్నారు. రాంగ్. ఆ! ఆ! అలా రాంగ్ చేయగూడదు. చేస్తాము. అదే. తప్పు. చాలా మటుకు అట్లా చేస్తాము. అదే అంటే తప్పు. మనకు కోపమొచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఎదుటి మనిషి బాగు కోసం చేస్తున్నామా? మన ఎక్కడో ఎమోషన్‌ని మనం క్యారీ చేస్తున్నామా? అలా గాకుండా వాళ్ళ బాగు కోసము వాళ్ళు ధర్మ మార్గాల్లో నడవాలి, వాళ్ళు చెడు వైపు వెళ్ళకూడదని చేస్తే పుణ్యం మూట కట్టుకుంటాం. లేదు ఎక్కడో ఎమోషన్‌ని ఎక్కడో క్యారీ చేస్తే పాపం మూట కట్టుకుంటాం. అంతే. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతను నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. సార్ ఒకసారి మా ఇంటికి రండి. రాతి పని చేస్తూ ఉండేవాడు. ఒకసారి నేను అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు కలిసాడు. మరియు మా ఇంటికి పదండి కొంచెం సేపు కోసం అన్నాడు. అప్పుడు నేను అతని ఇంటికి వెళ్ళాను. అక్కడ నేనేం అడిగానంటే, "అరె! 2 రూ 2 రూమ్‌లు నీకు సరిపోతాయా?" అప్పుడు అతను చెప్పాడు, "నేను రాతి పని చేస్తుంటాను కదా! ఇది మా జమానా మాట చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక రూమ్‌లో ఉండవలసి వస్తుంది. కానీ మంచి జమానాలో కూడా అతనికి 2 రూములు మాత్రమే ఉండేవి." అప్పుడు నేనడిగాను, "మీ భార్య నిన్ను ఇబ్బంది పెట్టదా?" అప్పుడు చెప్పాడు, "భార్యకు క్రోధం వస్తుంది. కానీ నేను క్రోధం చేసుకోను. నేను అడిగాను, ఎందుకలా?" అతను చెప్పాడు, "ఒకవేళ ఆమె క్రోధం చేస్తే, నేను కూడా చేస్తే, మరి ఈ 2 రూముల్లో నేనెక్కడ పడుకోవాలి? మరియు ఆమె ఎక్కడ పాడుకోవాలి?" ఆమె మొహం అటు తిప్పి పడుకొని, నేను కూడా నా మొహం ఇటు తిప్పి పడుకొని, ఈ పరిస్థితిలో నాకు పొద్దున్న చాయ్ కూడా మంచిగా దొరకదు. ఆమె నాకు సుఖాన్నిస్తుంది. ఆమె వల్లనే నాకు సుఖం ఉంది. నేను అడిగాను, "మరి భార్య క్రోధం చేస్తే?" అతను చెప్పాడు, "ఆమెను బుజ్జగిస్తాను. వదిలేయండి.
నా పరిస్థితి నాకే తెలుసు. అది ఇది చేసి బుజ్జగిస్తాను. కానీ ఆమెను సంతోషంగా ఉంచుతాను. బయట కొట్లాడి వస్తాను. కానీ ఇంట్లో ఆమెతో మాత్రం కొట్లాడను. మరియు చాలా మంది బయట తన్నులు తిని వచ్చి ఇంట్లో కొట్టుకుంటారు. బావుందిది. ఇతను వేరే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అవును. బయట ఎంతమందితో మీరు కొట్లాడ పెట్టుకున్నా ఇంటికొచ్చినప్పుడు ఆమెతో మంచిగా ఉంటే మీకు సుఖం దొరుకుతుంది. లైఫ్ పార్ట్నర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు మంచిగా ఉంటే బయట సమస్యలు ఇంట్లో తెచ్చుకోకుండా ఒకళ్ళ హ్మ్. వల్ల ఒకళ్ళకి సుఖాన్ని పొందుతారు. పెళ్లి చేసుకునేది ఒకళ్ళతో ఒకళ్ళు సుఖాన్ని పొందటానికి కదండీ! ఆ అవును. పర్పస్ అక్కడ పోతది. రాంగ్ ఎగ్జాంపుల్స్‌కి మిగిలిపోతాం మనం. బయట హ్మ్. అన్ని తీసుకొచ్చి ఇంట్లో చూపించుకుంటే. అవును. అంతే గదా! హ్మ్. అవును. ఇక్కడ ఈయన కొంచెం పేదవాడు కాబట్టి నేను ఇంకో రూమ్‌లో పడుకోలేను. అక్కడే పడుకోవాలి అని అలా అంటున్నాడు. హ్మ్. కానీ ఆయనకి చూడండి అతను పేదవాడైనా అతనికి అండర్‌స్టాండింగ్ ఎక్కువుంది. ఆమె ఎంత వల్లనే ఉంది నా చూడండి. సుఖముంది. నేను ఆమె అవును. కోపమొస్తే నేను సర్దుకుంటాను అంటున్నాడు చూడండి. అది అవును. ఆ అండర్‌స్టాండింగ్ ఉండాలన్నమాట. హ్మ్. ఎవరో ఒకరు అండర్‌స్టాండింగ్ ఉంటేనన్నా నడుస్తది. ఆ! అవునండి. వీళ్ళు ఎప్పుడూ క్రోధం చేస్తూనే ఉంటారు. ఆవులు, గేదెలు మంచివి. క్రోధం చేయవు కదా! జీవితంలో కొంచెం శాంతి ఉండాలి కదా! బలహీనులై ఉండకూడదు. ఇక్కడ ప్రతి గంట క్రోధం అవుతుంది. మీరు బండిలో వచ్చారు కదా! ఒకవేళ బండి దారిలో క్రోధం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆవు ఎడ్ల బండిలో వచ్చారు గదా! వీళ్ళు. ఆ! ఆవులకు గూడా కోపమొచ్చాయి కదలపోతే ఏం జేసేవాళ్ళు అంటాడు. ఆ ఆవులు, గేదెలు మంచివి వాటికి కోపం రాదు. అట్లా వాటి పనేమి అది ఆపవు గదండీ. నాకు కోపమొచ్చిందని ఆవు గాని, గేదె గాని అవన్నీ మనమే జేస్తాం. నాకు అవును. కోపమొచ్చిందని అన్నం తినకుండా ఉంటాం. నాకు కోపమొచ్చిందని మాట్లాడకుండా ఉండటం. మనం బలహీనులం గాబట్టి. అవి మంచివంట. అవి బలహీనులమై అట్లా జేస్తాం మనం అంటున్నారు. ఎందుకంటే అవును. లైఫ్‌లో శాంతి, పీస్ ఉండాలి. ఇట్లా జేయగూడదు అని అంటున్నారనమాట. అయితే ప్రశ్నకర్త. అయితే ఇక్కడికి చేరుకోలేము దాదాశ్రీ. మరి మీరు క్రోధం చేస్తే ఆమె బండి ఎలా నడుస్తూ ఉంది ఉంటుంది? నువ్వు క్రోధం చేసుకోవు కదా! ఇప్పుడు భార్యాభర్తల్ని గూడా ఒక జీవితానికి అటొక బ ఆహ్, ఆవు, ఇటొక ఆవు ఎట్లా కడితే ఎట్లా బండి దోలుతారో, భార్యాభర్తలు గూడా జీవిత రథానికి సారథులు గదండీ! హ్మ్. అవును. అందులో ఒక్కళ్ళు కోపం జేస్తే వేరే వాళ్ళ బండి నడవదు కదా! అవును. అంటే ఇద్దరు కలిసి పని జేయాలి గదండీ! ఒకళ్ళకి కోపమొస్తే ఆ బండి నడవదు. ఆ సంసారం అనే బండి నడవదు. ఆహ్, ఒకరికి కోపమొచ్చినా వాళ్ళు హ్మ్. ఇంకొకరు సర్దుకొని పోతేనే అది నడుస్తదన్నట్టు. నడుస్తది. అదే హ్మ్. చెప్తున్నారనమాట ఇప్పుడు. మరి ఆవులు అట్లా చేయలేదు గదా! మీరెందుకు జేస్తున్నారు అని ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఆవులు, గేదెలు అట్లా చెయ్యట్లే గదా! మీరెందుకు హ్మ్. జేస్తున్నారు అంటున్నారనమాట. మనకు మైండ్ ఉంది గాబట్టి. మనుషులకు మైండ్ ఉంది గాబట్టి చేస్తున్నాం. మనం బలహీనులం గాబట్టి. హ్మ్. మానసికంగా బలహీనులం గాబట్టి. ప్రశ్నకర్త. కాదు అప్పుడప్పుడు ఇంకొక జరుగుతుంది. రకంగా కూడా చెప్పుకోవచ్చు. అతి అతి తెలివి ఎక్కువ. అహం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అవును. అహం. అది కరెక్ట్. అప్పుడప్పుడు ప్రశ్నకర్త. అప్పుడప్పుడు జరుగుతుంది. దాదాశ్రీ. మరియు ఒకవేళ ఇద్దరికి క్రోధం వస్తే ఇంకా ఏమి మిగులుతుంది? ప్రశ్నకర్త. భార్యాభర్తల మధ్య కొంచెమైనా క్రోధం జరగాలి కదా! ఓహ్! జరగాలి అంటున్నాడు. దాదాశ్రీ. లేదు. ఇలా ఏమీ నియమం లేదు. భార్యాభర్తల మధ్య అయితే చాలా శాంతి ఉండాలి. ఒకవేళ దుఃఖం ఉంటే వారిని భార్యాభర్తలు అని అన అననేలేము. నిజమైన ఫ్రెండ్‌షిప్‌లో దుఃఖం ఉండదు. అయితే ఇది అందరికన్నా గొప్ప ఫ్రెండ్‌షిప్. ఇక్కడ క్రోధము ఉండకూడదు. కానీ ప్రజలు బలవంతంగా అందరిని ఇలా నమ్మిస్తారు. వారికి క్రోధం వస్తుంది కాబట్టి ఇది నియమం అని చెప్పారు. వేరే అన్ని చోట్ల జరిగినా పర్వాలేదు. కానీ భార్యాభర్తల మధ్య అయితే అస్సలు దుఃఖము ఉండకూడదు. చెప్పారండి ఇక్కడ. తను హ్మ్. ఎక్కడైనా నువ్వు క్రోధం తెచ్చుకో గాని భార్యాభర్తలు మాత్రం క్రోధం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది అన్నిటికంటే గొప్ప ఫ్రెండ్‌షిప్. మైత్రే గదండీ! భార్యాభర్తల సంబంధం అంటే మైత్రి. ఆ అవును. మైత్రిలో దుఃఖం వచ్చేస్తది. కోపం, క్రోధం తెచ్చుకుంటే. ఏ ఒక్కరు క్రోధం తెచ్చుకున్నా ఇంకొకరికి దుఃఖం వచ్చేస్తది. హ్మ్. అది మైత్రి లాగానే అసలు అది రాంగ్ పర్సెప్షన్. భార్యాభర్తలంటే కొంచెమైనా కొట్టుకోవాలి, జగడాలుండాలి అట్లాంటిదంతా ఉంటుంది లోకంలో. కానీ అది హ్మ్. రాంగ్ పర్సెప్షన్ అంటున్నాడు.
అది అసలు అట్లాంటి రూల్స్ ఏమి లేవు. అట్లా భార్యాభర్తలైతే గొడవ పెట్టుకోవాలి, అట్లా క్రోధం రావాలి అనేది ఎప్పుడు శాంతే ఉంచుకునేలా ప్రయత్నించాలి భార్యాభర్తలు. ఎందుకంటే ఇది అన్నిటికంటే గొప్ప మైత్రి భార్యాభర్తల మైత్రి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారంటే 25 ఏళ్ళు ఉంటారండి. పిల్లలు ఉన్నారంటే ఒక 25 ఏళ్ళు ఉంటారు. కానీ 50 ఏళ్ళు ఎక్కువ అంటే తల్లిదండ్రులతో కంటే, పిల్లలతో కంటే నువ్వు కలిసి ఎక్కువ కలిసి ఉండేది లైఫ్ పార్ట్నర్‌తోనే గదా! హ్మ్. అవును. అది ఇంకా అందరితో కంటే ఇది ఎక్కువ బయట వాళ్ళతో కంటే అందరితో కంటే కూడా లైఫ్ పార్ట్నర్సే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. హ్మ్. ఆహ్, అదే అందుకని అదే గొప్ప ఫ్రెండ్‌షిప్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవును. అక్కడ కోపం ఉండకూడదు. ఇంకెక్కడైనా జరిగినా పర్వాలేదు. కానీ భార్యాభర్తల మధ్య అసలు కోపం ఉండకూడదు. ఎందుకంటే కోపం ఉంటే అది దుఃఖ కారణం అవుతది కాబట్టి అది దుఃఖం ఉండకూడదు అంటున్నారు. హ్మ్. అంటే అక్కడ అక్కడ వాళ్ళ మధ్యలో కోపం ఉంటే ఇంట్లో కూడా సరిగా ఉండదు గదా! పిల్లల ఉండదు. మధ్యలో. అందరూ ఎఫెక్ట్ అవుతారు కదండీ! ఇంట్లో భార్యాభర్తల మధ్య హ్మ్. వస్తే కోపము. అది ట్రై చేయాలి మాక్సిమం అంటున్నారు. ఇంకా మనం కూడా చాలా నేర్చుకోవాలి. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. ఇది హ్మ్. గ్రేట్ ఫ్రెండ్‌షిప్. మనకు కోపం రావద్దు అనేది గుర్తుపెట్టుకుంటే హ్మ్. ఇష్టం వచ్చింది చేయడం వలన దెబ్బలు తింటాడు ప్రశ్నకర్త. ఇంట్లో లేదా ఒక్కొక్క అమలు ఒక్కొక్కసారి ఇప్పుడు ఎంత భార్యాభర్తలు ఎంత గుర్తు పెట్టుకున్నా మనము ఈ హ్మ్. ఈ మాయ ఇలాంటివన్నీ వచ్చి జరపడతాయి చేసేస్తాం. ఆ టైంలో మళ్ళీ ఇది చేస్తాం. కానీ అది కూడా దుఃఖం నుంచి కూడా మనిషి ఎప్పుడైతే దుఃఖం నుంచి కూడా మనిషి పరివర్తన చెందొచ్చు. దుఃఖం వచ్చింది, ఆ దుఃఖపడిన తర్వాత ఇప్పుడు భార్య దుఃఖిస్తూ ఉంటే భర్త అంటే స్థితులను బట్టి వాడు పైశాచికమైనప్పుడు వాడి దాన్ని ఫీల్ కాలేడు. అదే కొంచెం ఆలోచన, కొంచెం మానవత్వం ఉండే మనిషి అయితే అరే నేను ఇట్లా చేశాను కదా అని అంటే అవకాశాలు అన్నమాట. అంటే ప్రతి దాంట్లో నుంచి మనము నేర్చుకునే ఇది ఉంటుంది మారేది. కానీ అది ఆ స్థితులు అలాంటి కావాలి ఇక్కడ. లేనప్పుడు కష్టపడతాం కొంచెం అంతే. అంటే ఇప్పుడు ఆ! గురువులు అట్లే మాట్లాడతారు గదండీ! గురువులు హైయెస్ట్ జెప్తారు. అవును. మనం ఎంత తీసుకుంటామో అది మన అంతే సంస్కారాన్ని కరెక్ట్. బట్టి, మన స్థితిని కర్మ బట్టి. బంధాలను బట్టి ఉంటది. గురువులు ఆ! ఎప్పుడైనా మ మ హైయెస్ట్‌దే చెప్తారు గదా! మన ఈయన అవగాహనను గురువు బట్టి లాంటి మనం అతను గాబట్టి ఈయన హ్మ్. హైయెస్ట్ చెప్తున్నాడన్నమాట. అదే. ఓకే. అదే. ఓకేనన్న బాగుంది ప్రొసీడ్. ఇష్టం వచ్చింది చేయడం వలన దెబ్బలు తింటాడు ప్రశ్నకర్త. ఇంట్లో లేదా బయట స్నేహితులతో ప్రతి చోట ప్రతి ఒక్కరు మతము వేరువేరుగా ఉంటుంది. మరియు మనము అనుకున్న విధంగా జరగకపోతే మనకి క్రోధం ఎందుకు వస్తుంది? అప్పుడు ఏం చేయాలి? దాదాశ్రీ. ఓకే. మంచి హ్మ్. అన్ అందరూ తమకి నచ్చింది చేయాలనుకుంటే ఏం జరుగుతుంది? ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? వెంటనే అనుకోవాలి. అందరూ తాము అనుకున్నదే చేయాలనుకుంటే ఒకరు ఒకరితో పోరాడి అక్కడ ఉన్న పాత్రలు విరగ్గొట్టేస్తారు. మరియు తినడానికి ఏమీ మిగలదు. కాబట్టి మనకు నచ్చినట్టు ఎప్పుడూ చేయకూడదు. ఇది కావాలి అనే ఆశే పెట్టుకోవద్దు. ఇలా అయితే ఎప్పుడూ అవ్వదు. ఎవరికైతే తప్పు. అవసరమో వారు ఇష్టం తప్పు నాన్న. వచ్చినట్టు చేస్తారు అని ఇలా అర్థం అయితే ఇప్పుడు చేసుకోండి. తప్పవదు. ఆహా! ఓకేనన్నా ప్రొసీడ్. ఓకే. ఏమైనా యాడ్ చేస్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నా. అవునండి. కాదులే. ఇంట్లో ఇలా అయితే బయట ఎప్పుడు స్నేహితులతో చెప్పండి. మనం ఒక్కొక్కళ్ళ మతం అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్స్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ డిఫరెంట్ ఉంటాయి గదండీ! మనకు నచ్చినట్టుగా వేరే జరగలేదనుకోండి బయట ఎవరి దగ్గరైనా సరే, మనకు జనరల్‌గా కోపమొస్తది. వీళ్ళెందుకు ఇలా జేస్తారని కోపమొస్తది. అప్పుడేం జేయాలని క్వెషన్ ఏస్తాడనమాట ప్రశ్నకర్త. ఆయనేస్తున్నప్పుడు అసలది అనుకోవడమే రాంగ్ అంటున్నాడు. అందరికి తమకు నచ్చింది చేయాల. అంటే మరి వాళ్ళు గూడా అనుకుంటారు గదా! మరి నాకు నచ్చినట్టుగా ఇప్పుడు పిల్లలున్నారనుకోండి. వాళ్ళు గూడా అనుకుంటారుగా మా అమ్మ, నాన్న నాకు నచ్చినట్టుగా ఉండాలని. భార్య గూడా అనుకుంటది భర్త గూడా అనుకుంటాడు భార్యకు నచ్చినట్టు ఉండాలని. మరి అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా ఎదుటి వాళ్ళు ఉండాలంటే అసలు ఆ ఆలోచనే వద్దంటున్నాడు. ఎందుకు అనుకోవాలి? నాకు నచ్చినట్టుగా జరగాలని ఎందుకు అనుకోవాలి? అంటున్నాడు. ఇక్కడ అప్పట్లో మరి మట్టి పాత్రలుండేవేమో. ఇది ఎప్పటిదో గదండీ బుక్కు. అప్పట్లో మరి మట్టి పాత్రలన్నీ ఇరిగిపోతే ఇంగ వండుకోవడానికి ఏముండవు గదా! అని అంటున్నాడనమాట. అట్లా ముందే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎదుటి వాళ్ళు నాకు నచ్చినట్టుగా జేయాలి అనేది. అంటే భగవంతుడి విల్లేదుంటే అది జరగాలని అనుకోవాలి. అప్పుడు అని అప్పుడు తప్పులు జరగవు. అట్లాంటి ఎక్స్‌పెక్టేషన్ మనలో లేకపోతే తప్పు జరగదనమాట. అందుకే అడ్జస్ట్ ఎవ్రీవేర్ అని. అవునండి. అంతే కదా నాన్న. అది అడ్జస్ట్ అయిపోతే ఏ ఇది ఉండదు. కానీ మనం అక్కడ అడ్జస్ట్ కాలేక మన క్వెషన్ ఏసుకోవాలి. ఇప్పుడు ప్రశ్నకర్త అంటే ఎవరు? మనం కూడా ఒకసారి కంటే మనం ఒకసారి
ఎందుకు ఇలా అవును. జరగాలి అనుకోవాలి నేను, అట్లా కాకూడదు కదా, ఎలా జరగాలనో అలా జరుగుతుంది. అంటే అది ఎప్పుడంటే ఆత్మ పరిణామ క్రమంలో మనం అసెన్షన్ మనలో ఆ ఆ ఆ స్థాయిలు అవగాహన స్థాయి పెరిగినప్పుడు అటువంటివి వస్తాయి. అవును. కామన్ మ్యాన్ కు అది రాదు కాబట్టి అక్కడ ఆ ద్వంద్వాలు ఉంటాయి కాబట్టి డిషం జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఓకే. అన్నట్లండి అందరము నేర్చుకోవడానికే ఈ భూమి మీద వచ్చాం కదా. అది అవునవును. మనం నేర్చుకుంటున్నట్టుగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకొంచెం ఉమ్, కొద్ది రోజులు తీసుకుంటారు ఉమ్, నేర్చుకోవడానికి. మనం అది మనం అంతే ముందు మరి. నేర్చేసుకున్నాము ఈ విషయంలో. ఆ, సో ఈ విషయంలో ఉమ్, వాళ్ళు వాళ్ళ టైం కొద్ది రోజులు తీసుకోవచ్చు, కొద్ది జన్మలు తీసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం అనే అవును. ఒపీనియన్‌తో మనం ఉన్నప్పుడు దే ఆ, ఆర్ జస్ట్ లెర్నింగ్ అన్నప్పుడు మనకి ఆ. అంత కోపం రాదు. అవును అన్న, నిజం అది. అదే ఇవన్నీ అట్లే ఉంటాయి. అందుకే కదా మనకు విభిన్నంగా ఈ విభిన్నమై అన్ని వైవిధ్యంతో కూడుకున్న ఈ సృష్టిలో మనం కూడా మన బంధాలు బాంధవ్యాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఎవరో చూడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా భార్యాభర్తల అవగాహన, అలవాట్లు, ఆశయాలు అన్ని ఒక్కటిగా ఉండాలి. కొంతమంది మాత్రమే ఉంటారు, పర్సంటేజ్ తక్కువ. అంటే మిగతా వాళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ కొంచెం చాలా జన్మలు అయిపోయి ఉంటాయండి. అదే చేస్తుంటారు హ్మ్. కాబట్టి మనము హ్మ్. లెర్నింగ్ స్టేజ్ లో మన నుంచి ఇంకొకరు ఇది కావాలి, అక్కడ ప్రక్షాళన కావాలి, మనం కూడా అక్కడ వర్క్ చేయాలి, ఇది వాళ్ళది ఇది కావాలి. అట్లనే మన ఇవన్నీ ఈ ఇవి కాంటాక్ట్స్ అన్ని. ఓకే తల్లి. ఓకే ఓకే. ఎవరు ఎక్కడో ఎక్కడో ఆ, అతను ఎక్కడో ఆమె ఆ ఇద్దరు ఆ, కలిసి ఉండడం అంటే ఇప్పుడు ఇంట్లో అంతే. సేమ్ ఒక తల్లికి పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు సేమ్ ఉండరు కదండి. కరెక్ట్, అట్లా అంతే ఎవరో కదా. అంతే అందుకే అంతే. అట్లా ఉమ్. ఇవన్నీ జరగడానికే ఇవన్నీ మనకు అసలు ఇది అంతే కదా, ఈ ప్రపంచమే ఒక రంగస్థలం, దాంట్లో నేను అందరం మనం ఒక బుక్ చదివానండి. లివింగ్ ఒక పేరేదో ఉంది. మర్చిపోయాను పేరు. ఆ బుక్‌లో ఏముందంటే ప్రతి మనిషిలో కూడా ఫీమేల్ స్త్రీతత్వం, పురుషతత్వం ఉంటుందంట. అవును హ్మ్. అవును అవును. మేల్‌లో కూడా పురుషతత్వం, స్త్రీతత్వం ఉంటుంది. Yes. మన పెళ్లి ఎందుకు చేస్తారంటే, మనలో ఉన్న పురుషతత్వాన్ని ఆ ఎదుటి పురుషుని మనం గౌరవించినప్పుడు, ప్రేమించినప్పుడే మనలో ఉన్న పురుషతత్వం ఆహ్, గ్రో అవుతదట. అవును అంటే 2 ఈక్వల్‌గా ఉండాలి గదా! మనలో అవును స్త్రీతత్వం, మనలో అవును. పురుషతత్వము. ఆ, అట్లా ఆ, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్నప్పుడే ఆ, ఆ స్త్రీతత్వము అతనిలో పెరుగుతది. ఈ ఆ, పురుషతత్వం ఈమెలో పెరుగుతది. అప్పుడు పెరుగుతుంది, ఇద్దరు బ్యాలెన్స్ అవుతుంది. ఆధ్యాత్మికంగా ముందుకు పోగలుగుతారు. ఎందుకంటే అర్ధనారీశ్వరులాగా ఉండాలి ఎవరైనా. మనలోనే ఉండాలి. అర్ధనారీశ్వరుడు ఉంటారు. అంటే స్త్రీతత్వం, Yes, yes. పురుషతత్వం 2 ఏకమైతేనే మనం కుండలిని గాని రైజ్ అవ్వడం గాని, అయితే ఎన్లైటన్‌మెంట్ గాని కావడానికి జరుగుతది. అవకాశం. అవును పెళ్లి అవును. అనేది దాని పర్పస్‌లో అవునమ్మా. పెట్టింది. అవును కానీ దాన్ని అవును. మనం ఇగోలు వీటన్నిటిని పెట్టి మనం దాన్ని అంతా స్పాయిల్ చేసేసాం ఆ రిలేషన్. ఎందుకని కానీ తీసుకున్న దాని యాక్చువల్ గురించి పర్పస్ అది. అయితే మనలో ఉమ్. ఉన్న స్త్రీతత్వాన్ని, మనలో ఉన్న పురుషతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఒకటే చేసుకోండి. చేయడానికి. అవును. ఒకటే ఏది మార్గంలో నడవడానికి ఇవన్నీ అది అట్లాంటి ఇలా అయిపోయి అవుతుంది. అవును కరెక్ట్. శక్తి గవాయిన్ బుక్ అందుకే అమ్మని కదా నాన్న ఇప్పుడు ఆ! మనము మీరు బాగా గుర్తు చేశారు. ఆ శక్తి జ్ఞానంలో శక్తి చెప్తుంది గదండీ తను. యా యా ఆ! ఇద్దరిలో ఏం ఉంటాయి బుక్ నాన్న, పురుషతత్వం. ఏం బుక్? లివింగ్ ఇన్ ద లైట్ గదండీ! లివింగ్ ఇన్ ద ఆహా, లైట్. ఓకే ఓకే నాన్న. చదువుతా. అదే అవునండి తల్లి, శక్తి అందుకే ఇప్పుడు ఫిజికల్ గా మనం ఆలోచించినట్లయితే వీళ్ళు మన ఇప్పుడు మ్యారేజ్ అంటానే మనకు కొన్ని ఆచారాల వ్యవహారాల విషయం వచ్చినప్పుడు జాతకాలు అంటారు, రాసులు అంటారు, అది ఇది అంటారు, అది ఏమి అయ్యో ఇదేంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ మ్యాచెస్ చూసేది ఇదే ఇట్లుంటాయి, వాటి ప్రభావాలు అలా ఉంటాయి కాబట్టి అవి అని చూస్తారు. అవి కూడా ఇప్పుడు అంతా ఇది అయిపోయింది అనుకోండి, అది దాంట్లో అంతరార్థం. అది శాస్త్రము సైన్స్ రెండు ఒకటే కదా దగ్గర, అది అవునండి. అలా. ఓకే ఓకే నన్న. జనమే కదా చదవండి. ఈ క్వెషన్ అందరికొస్తది. ఇప్పుడొచ్చే క్వెషను. వినిపించట్లేదండి. మాట్లాడుతున్నారా? హలో. జనాభా గారు. తనకి ఏదో ప్రాబ్లమ్ వచ్చినట్టుందండి. నేను ఎంత శాంతిగా ఉన్నా సరే భర్త క్రోధం చేసుకుంటే నేను ఏమి చేయాలి? ఆ, వారు క్రోధం చేసినప్పుడు మీరు కూడా గొడవ పడాలనుకుంటే మీరు కూడా క్రోధం చేసుకోవాలి. ఆ, లేకపోతే లేదు మీకు ఫిల్మ్ ముగించాలని ఉంటే మీరు శాంతించండి. ఉమ్. ఫిల్మ్ ముగించాలని లేకపోతే రాత్రంతా కొనసాగించండి. ఎవరు వద్దంటున్నారు? మీకిలాంటి ఫిల్మ్ ఇష్టమా? దాన్నొక మూవీలాగా చెప్తున్నారు. ఆ, లేదు ఇట్లాంటి ఫిల్మ్ ఇష్టం లేదంటున్నాడు. అంటే రాత్రంతా గొడవ పెట్టుకునే ఫిల్మ్ ఇష్టం లేదంటున్నాడు. అంతే అంటే కదా. క్రోధం చేసి ఏం చేయాలి? ఆ వ్యక్తి క్రోధం చేసుకోడు. ఆ ఆ, మెకానికల్ అడ్జస్ట్‌మెంట్
ఆ మనిషిలోంచి రావట్లేదు ఆ కోపము. ఆ మనిషిలో ఉన్న అడ్జస్ట్‌మెంట్‌లోంచి కోపం వస్తుంది అంటున్నాడు. ఉమ్, డిశ్చార్జ్ అయ్యే మనిషి ప్రకృతి క్రోధం చేస్తుంది. అందుకే మళ్ళీ తమ మనసులో పశ్చాత్తాపం ఉంటుంది. అంటే ఉమ్, ఆ ఆత్మకు కోపం ఉంటది గదా! ఆ మనిషిలో ఒక క్వాలిటీ కోపం వస్తది. అందుకే ఉమ్, మళ్ళీ ఆత్మ ఏం చెప్తది, "నువ్వు తప్పు చేశావు" అని చెప్తది గదా! తనకి వాళ్ళకి. అదే అప్పుడు మళ్ళీ అవునవును పశ్చాత్తాపం గూడా పడతారు. క్రోధం చేసి ఉండకపోతే బావుండేదని గూడా అనుకుంటారు. చాలా సార్లు అనుకుంటాము అంతే అనుకుంటారు. కదా. జనరల్‌గా భార్యాభర్తలు కోపంలో అనేసుకుంటారు. తర్వాత అబ్బా! నేను అనుకునుంటే పోయేది గదా! ఇదంతా అదే అనుకోను. అనుభవమే జ్ఞానం కదా, ఆ! అనుభవిస్తేనే దాని అదే సారాంశం అదే తెలుస్తుంది. అంటారు గదా! సో, మనకి చాయిస్ అవును. ఉందంటున్నాడు. అంటే మనం అక్కడ ఉమ్, శాంతిగా ఉంటే ఆ కర్మ అంతటితో అదే. ఆగిపోతది. లేకపోతే ఆ ఉమ్, కర్మ కంటిన్యూ అవుతుంటది గదా! మళ్ళీ. అంతే కదా నాన్న, హ్మ్. అంతే అంతే, అదే కదా ఫ్రీ విల్. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకి అన్నట్టు మనం చేసుకుంటే అది చేసుకునే కొద్దీ ఉంటుంది. హ్మ్. చేసే కొద్దీ ఫలితం. దానిని చల్లార్చే ఉపాయం ఏంటని అడుగుతున్నాడు. మామూలుగా మనం అడుగుతాం గదా! కోపం వస్తే దాన్ని ఎట్లా అంతే కంట్రోల్ కదా. చేసుకోవాలని. ఏమంటున్నాడంటే ఆ మెషిన్ వేడెక్కితే దాన్ని చల్లార్చాలంటే కొంచెం సేపు ఆపివేస్తే దానంతట అదే చల్లారిపోద్ది. అంతేకాని దానిలో చెయ్యి వేసినా, లేదా దానిని ప్రేరేపించినా మనమే కాలిపోతాం. అంటే అంతే ఎదుటి కదా. మనిషికి కోపం వచ్చినప్పుడు తనని ఒక వేడెక్కిన మెషిన్‌లాగా చూడమంటున్నాడు. అవునవును, ఆ అదే అంతే వేడెక్కిన కదా. మెషిన్‌ని ఏం జేయాలి మనం? అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి మనం. అంతే వెళ్ళిపోవాలి, కదా! దూరంగా ఉండాలి. దాన్ని ముట్టుకోకూడదు. అదే ఆ! దేనికైనా సమయం, సమయం సమయం. టైం, ఆ! టైం బీయింగ్ లో అదంతా శాంతిస్తుంది కొంచెం వాళ్ళని అట్లా అన్నట్టు. వదిలేయాలి. వాళ్ళకి కోపం అది వచ్చినప్పుడు వాళ్ళని అట్లా వదిలేస్తే వాళ్ళంతట అది వాళ్ళే కామ్ అయిపోతారు గదా! అంతే కదమ్మా. ఎట్లయితే కారుకి వేడెక్కితే దాన్ని ముట్టుకోకుండా ఆపైతే కొంచెం ఆగితే మళ్ళీ అవును, సెట్ అవుతది గదా! అంతే అంతే అట్లనే అంతే. హ్మ్. దానిని ఆ, దాన్ని మళ్ళీ మనం ఎళ్లి మనం ట్రిగ్గర్ చేస్తే ఇంకా అది అది ఇదని అంతే మనమే కదా. కాలిపోతాం గదా! మనకే అంతే అంతే. కాలిపోతది. హ్మ్. ఉమ్, అట్లా ఉమ్, అని చెప్పి. ఎగ్జాంపుల్ బావుంది మెషిన్ వేడెక్కటం. అంతే కదమ్మా, మరి ఆ! అట్లా ఉంటే ఇస్తేనే కదా అలా మనకు అర్థమయ్యేది తొందరగా. అదే. మనం అనుకోవాలి ఎవరికి మనకి కోపం వచ్చినా అమ్మో! మెషిన్ గ్రైండర్ కూడా వేడెక్కింది. వేడెక్కితే ఆగిపోయిద్దిగా. అవునవును. ఏదైనా అంతేమ్మా. మన బుర్ర కూడా కాసేపు ఎక్కువ ఆలోచన చేస్తే నేనెళ్ళి ఓవర్ రెస్ట్ థింకింగ్ తీసుకుంటా చేస్తే అంటాం ఇంకా గదా! వద్దురా నాయన అని మళ్ళీ డైవర్షన్ కోసం వెతుక్కుంటాం మనం, ఇంకో దానికి వెళ్తాం. అంతే కదా. అవునవును. ఆ, లేడీ అనుకుంటా ప్రశ్నలేసామె. నాకు భర్తతో క్రోధం మరియు తీవ్రమైన వాదనలు జరుగుతూ ఉంటాయి. మరి నేనేం చేయాలని అడుగుతుంది. ఆ, అంటే క్రోధం నువ్వు చేస్తుంటావా? లేదా అతనా? క్రోధం ఎవరు చేస్తారు? అంటే ఎవరికొస్తది మీ ఇద్దరిట్లో కోపం ఫస్ట్ అంటారు. అంటే ఆ, అతను అంటున్నాడు. ఆ ఆ, తర్వాత నా ద్వారా గూడా జరుగుతుందంటుందామె. ఆ, అయితే లోపల మీరు మిమ్మల్ని మందలించుకోండి. ఏమని? ఉమ్, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఉమ్, ముందు చేసింది ఇప్పుడు అంటే ఇంతకు ముందు కోపం తెచ్చుకుంది మళ్ళీ రిపీట్ అయిందన్నమాట ఆమెకి. అదే. అంటే ఫస్ట్ ఒక పర్సన్ ఎట్లా అంటే అది సర్కిల్ లాగా ఉంటదని చెప్తాడాయన. ఎట్లా ఆ, అంటే ఫస్ట్ ఆయన కోపం వస్తది. అప్పుడు మనం శాంతంగా ఉండకపోతే మనకు కోపం వస్తది గదా! ఈ అవును అవును, కోపాన్ని మళ్ళీ ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటాడు. అదే గుర్తు తెచ్చు ఆ కర్మ ఉంది మళ్ళీ నీకు మరి. ఆ! అదే మళ్ళీ ఆ గుర్తు సర్కిల్ తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ ఏదో ఒక తిరుగుతుంది. సిట్యుయేషన్ పెట్టేసుకొని మళ్ళీ తిడతారు. మళ్ళీ అంతే తిట్టినప్పుడు నువ్వు మళ్ళీ తిడితే ఇంక అది కంటిన్యూ అవుతానే ఉంటది. ఇంక అది నెవర్ ఎండ్స్ అనమాట. కర్మచక్రం తిరుగుతానే ఉంటుంది. తిరుగుతానే ఉంటది. అదే అంటున్నాడు చూడండి. అయితే ఆ, ఇప్పుడు వాళ్ళు కోపం తెచ్చుకుంటే ఫస్టే ఎప్పుడో నేను ఏగ జన్మలోనో ఎవరినో అనుంటాను అని మనం ఆగిపోయామనుకోండి అది కంటిన్యూ గాదింక. అంతే కదా. అంతే గదా! వాళ్ళ ద్వారా వస్తుంది అంతే, కానీ మనకి ఏ జన్మలో కర్మే గదా అది. అది మనం చేశాం కాబట్టి అనుభవిస్తున్నామని అనుకుంటే ఒక నిమిషంలోనే దాన్ని మనం సెటరేట్ చేసుకోవచ్చు. ఆ! అది ప్రతిక్రమణ అంటాడు. అంటే లోపల ఆ, పశ్చాత్తాప పట్టాన్ని ప్రతిక్రమణ అని కొన్ని కొన్ని ఆ, వర్డ్స్ వాడతారు ఈ బుక్‌లో. ఉమ్, ఆయనేమంటున్నాడంటే, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని మిమ్మల్ని మీరు అంటే మన మనసుని మనం మందలించుకోవాలి. మందలించుకొని ఉమ్, ముందు ఉమ్. చేసింది ఇప్పుడు అనుభవించాల్సిందే కదా! అని మనం అనుకోవాలంట. అదే అని కదా, అదే ప్రతిక్రమణ అంతే కదా. చేస్తే ఈ దోషాలన్నీ కరిగిపోతాయట. ఎస్ ఎస్. లేకపోతే మనమిచ్చిన దుఃఖమే మనం అనుభవించవలసి వస్తుంది. అంటే ఉమ్, మళ్ళీ ఇప్పుడు నువ్వు కోపం తెచ్చుకున్నావనుకో, మళ్ళీ ఇంకోసారి నువ్వు అనుభవించాలి. హ్మ్. అంతే కదా. అనుభవించవలసొస్తుంది. కానీ, ఆ క్షణంలో ఆగుతారు గానీ, ఆ కోపం వాళ్ళకి లోపల ఉంటది. ఒక మాట అంటాం అవును కోపంలో గదా! ఈ అవును. మాటను వదిలేసి ఆ మాటను పట్టుకుంటారు. ఉమ్, ఇంగది అంతే కదా, కంటిన్యూ అవుతానే ఉంటదింకది. అది అంతే కదా. లాంగ్ రన్‌లో ద్వేషంగా మారిపోతది. ఆ అవినాభావ క్రోధం సంబంధం కాస్త. లింకప్. ఆ! దానికి ఎక్కడికక్కడ వదిలేస్తే ఇంక ఈ సమస్యలన్నీ ఎందుకుంగా. అదే. హ్మ్. ఆ, మనమిచ్చిన దుఃఖమే మనం అనుభవించాల్సి వస్తుంది కానీ, ప్రతిక్రమణ చేయడం వల్ల కొంచెం మందకొడిగా అవుతాయి. అంటే ఉమ్, ఇప్పుడు మనం లోపల పశ్చాత్తాపపడ్డామనుకో, అయ్యో! మనం ఎవరికో దుఃఖాన్నిచ్చాము. అందుకే వీళ్ళ రూపంలో మనకొచ్చింది అనుకుంటే, వచ్చింది. అది కొంచెం ఉమ్, తొందరగా రావంట. మందకొడిగా అవును, అవుతాయంట. స్లోగా అంతే కదా. వస్తదది. శాంతిస్తాయి. ఇప్పుడు మనం ధ్యానంలో శాంతిస్తాయి. కూర్చున్నప్పుడు కూడా అదే జరుగుతుంది కదా నాన్న. ఫస్ట్ లో థాట్స్ ఓ అని వచ్చేస్తాయి సునామీ లాగా. మళ్ళా హ్మ్. కాసేపు కొద్ది రోజులు పోయిన తర్వాత అబ్బా ఇంకా అసలు మనం కూర్చోవాలన్నా లేదా మైండ్ హీట్ ఎక్కుతాంది వద్దు ఇంగాని మానేస్తాం. మళ్ళీ మనం
ఆ గైడెన్స్ అదే తీసుకొని వద్దు ఇలా కాదు, దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే దాన్ని చూస్తూ ఉండాలి. ఎందుకు నువ్వు దానికి వచ్చేదాన్ని ప్రతిదాన్ని పట్టించుకున్నప్పుడు అది చూస్తూ ఉండడమే. ఆలోచనలు అట్లా స్క్రీన్ మీద వెళ్ళిపోతా ఉంటే మనం ఊరికి చూడాలి. ఎందుకు ఏమి అనుకోసం అరైజ్ అయితే అయిపోయాయి. మళ్ళీ అది మనల్ని పట్టుకుంటుంది. అయితే ఆ ఇలా ఎందుకు నేపథ్యంలోనే మనం మందకొడిగా ఆ! అవుతాయి అంటారంటే అండి, ఆ! ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎమ్మటే ఫ్యాన్ అదే. ఆగదు కదా. ఉం? ఆగదు. అదే. ఎగ్జాంపుల్ అంతే కదా! చెప్తాడు, కొద్దిసేపు తిరుగుతుంది ఇంకా. అవును. ఇప్పుడు తిరిగి నువ్వు ఆగదు నువ్వు అది. కోపం తెచ్చుకోవడం ఆపివేసినా అంటే స్విచ్ ఆఫ్ ఆ! చేసినట్టు. అయినా అంతే. గానీ నీ కర్మ ఇంకొంచెం ఉంటది కాబట్టి ఇంకొంచెం సార్లు వస్తాయి నీకు అవి సేమ్ వస్తాయి. సిట్యుయేషన్స్. అవును. ఆ కర్మ అంతా పోయే అయిపోయిన వరకు తర్వాత వస్తాయి. వస్తాయి. అంటే అందుకని మందకొడిగా అవుతాయి. కంప్లీట్‌గా ఆగిపోతాయి అంటలే. మందకొడిగా అవుతాయి అది అంటున్నాడు. అంతేలే, అంతేలే, అంతేలే. ఇవి ఎందుకంటే మళ్ళా ఇవి సముద్రంలో అలలే కదా! అవి ఎప్పుడు అంతం గావు. అవి వస్తూనే ఉంటాయి. ప్రశాంతత తర్వాత మళ్ళీ రావచ్చు. అది కదా! హ్మ్. జీవన విధానంలో. హ్మ్. నేను ఇది మధ్యలో ఫోన్ వస్తే వెళ్ళిపోయినా. అర్థమైందండి. మీకేదో ప్రాబ్లమ్ వచ్చిందని. చదవండి అయితే. ఎక్కడున్నాము? ఇది ఒక ఇక్కడ. రకమైన క్రూరత్వము 24 పేజీ అండి ఆ, బుక్. ఇది ఒక రకమైన క్రూరత్వం. ప్రశ్నకర్త: మన ద్వారా క్రోధం జరిగితే మరియు ఎవరినైనా తిడితే ఎలా మార్చుకోవాలి? దాదాశ్రీ: ఇది ఇదేంటంటే ఈ క్రోధం చేయడము, తిట్టడం లాంటివి ఎందుకు జరుగుతాయంటే మనకి మన మీద కంట్రోల్ లేకపోవడం వలన. కంట్రోల్ చేయడానికి ముందు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన మీద ఎవరైనా క్రోధం చేస్తే మనకు సహనం అవుతుందా లేదా అని ఆలోచించాలి. మనము క్రోధం చేయకముందే మన మీద ఎవరైనా క్రోధం చేస్తే మనం సహించగలమా? మనకి నచ్చుతుందా లేదా? మనకు ఎంత నచ్చుతుందో అంతే ప్రవర్తన వేరే వారితో చేయాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంతకుముందు క్వెషన్‌లో అడిగారండి. అంటే నా భర్త నా మీద క్రోధం చేసుకుంటే నేనేం చేయాలంటే ఒక మిషన్ వేడెక్కిందనుకోని పక్కకెళ్ళిపో అంటారు కదా. ఇప్పుడు ఒకవేళ మన ద్వారా జరిగితే ఏం చేయాలి అనంటే ఆహ్, మనం ఆలోచించుకోవాలంట. నేను ఇంకొకళ్ళు నా విషయంలో ఇలా చేస్తే నేను సహించగలనా? హ్మ్. అది. మరి నేనెందుకు చేస్తున్నాను అనేది మనకు మనం ఆలోచించుకోవాలంట. అట్లనే వేరొకళ్ళు బిహేవ్ చేస్తే నాకు నచ్చనప్పుడు నేనెందుకు అలా బిహేవ్ చేస్తున్నా అని మనకు మనం అర్థం జేసుకోవాలట. అంతే. వారు మిమ్మల్ని తిడుతూ ఉన్నప్పుడు మీకేమీ ఇబ్బంది లేకపోతే, డిప్రెషన్ రాకపోతే మీరు కూడా చేయండి, లేదా ఆపివేయండి. తిట్టడం మాత్రం ఎప్పుడూ చేయకూడదు. ఇది ఒక రకమైన క్రూరత్వము. అండర్ డెవలప్డ్ అంతేలే. పీపుల్. ఎటు అన్‌కల్చర్ చూసినా వాళ్ళు అంటే సంస్కారం లేని వాళ్ళు, అభివృద్ధి లేని వాళ్ళు చెందని ప్రజలు మాత్రమే చెందరు వేరే ప్రజలు. వాళ్ళని తిడుతూ ఉంటారు. ప్రజలు హ్మ్. సంస్కారహీనులు. హ్మ్. హీనుడు. హ్మ్. కాదు ఎటు చూసినా అంటే మనమే సైలెంట్ అవ్వాలి అని చెప్తున్నారు అవును. అవును. ఈ ఈ అంటే ఆతలు చెప్పేటివి అన్నీ అట్లనే ఉన్నాయి అట్లనే ఉంటాయి. కదండి. నువ్వు అడ్జస్ట్ అవ్వకపోతే అది నీ బలహీనత అంటారు. దేనితో అయినా అడ్జస్ట్ అంటారులే. అవ్వాలంటారు. అడ్జస్ట్ అంటారు. అవ్వలేకపోతే అది నీ ఫిజికల్ అబ్యూస్‌ని అంటారు. యాక్సెప్ట్ చేయరు గానీ మిగతాయన్నీ అడ్జస్ట్ చేయమంటారు. అది నాన్న మనమేమో అర్థం చేసుకోవాలంటే మనం భూదేవి, స్త్రీ అంటే ఎవరు? సహనశీలి, శాంతమూర్తి ఇవన్నీ ఉంటాయి గదా! మనకు సహజంగానే ఆ లక్షణాలు ఉంటాయి కాబట్టి, అందుకని మనకే చెప్తారు. వినేవాడికే గదా చెప్తారు. అట్లా. నిజమే. నిజమే. అదొకటి డౌటొస్తది అందరికి. ఎందులో అందరూ భార్యలకే చెప్తారు. భర్తలకి ఏం హ్మ్. చెప్పరు అని అనిపిస్తది గదండీ నువ్వైతే ఒక్కొక్కసారి. ఒకటి, నేనైతే హ్మ్. ఒకటినా అంటాం గానీ, కానీ మళ్ళా అనుకుంటాను మనలో గూడా ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ 2 ఉన్నాయి గదా! అంతే గదా! అది కూడా అనుకోములేం తొందరగా. అనుకోము. మర్చిపోతాం. అవును. ఆ! అది. ఎన్నేదైనా మామూలుగా ఇంట్లో వాళ్ళు గూడా అందరూ లేడీస్‌కే ఆ! జెప్తారు. ఇలా అది. ఉండమ్మా, అలా ఉండమ్మా. ఈవెన్ ఇది కొడుకు తప్పు చేసినా, భర్త తప్పు చేసినా ఆ! ఆడవాళ్ళకే జెప్తారు. చెప్పినప్పుడు కొంచెం పుట్టినప్పటి నుంచి కోపమొస్తది మనకి. కదరా! పుట్టినప్పటి నుంచి అట్లా చేసే కదా! 3 ఏండ్ల పిల్లప్పటి నుంచి నువ్వు ఆడపిల్లవు, ఆ! నువ్విట్లుండాలా, నువ్వు మగపిల్లవు, హ్మ్. నువ్విట్లుండాలా అనే బిలీవ్ సిస్టమ్స్ అన్నీ ఈ విధంగా అయిపోయి మనం దాంట్లో నుంచి బయట అంటే వాళ్ళు పడలేకున్నాం ఇంగ. చెప్పేది కరెక్టే గాని, చెప్పే విధానం కొంచెం ఆ! సరిజేయాలి. అది. హ్మ్. చెప్పకూడదు అనుకోకూడదు. ఎందుకంటే శ్రేయోభిలాషులే వాళ్ళు. కానీ దానికి ఇలా ఉండాలి. అయితే ఏ వయసులో ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. వాళ్ళకి ఆ వయసులో అర్థమైనంతే చెప్పాలి. దాన్ని మళ్ళీ హ్మ్. ఏజ్‌ని బట్టి మళ్ళీ కొంచెం పెంచుకోవచ్చు మనం. అది. హ్మ్. అంతేనన్న అన్నీ. అంటే కొన్ని ఎంత తత్వాలు ఉన్నా స్త్రీతత్వము, పురుషతత్వం ఇద్దరి లోపల ఉంటాయి కదండి. ఆ! అవును. ఉన్నా అదే. కూడా అదే. హ్మ్. ఆ హ్మ్. ఆ హ్మ్. తత్వం అనేది ఆ! స్త్రీతత్వం అనేది స్త్రీకి ఎక్కువనే ఉంటదండి. పురుషతత్వంలో స్త్రీతత్వం తక్కువ ఉంటది కదా.
ఆ! అంటే మనతో సహవాసము, మనతో సంభోగము, సహవాసం అన్నీ ఉన్నప్పుడు చెప్తారు చూడు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళుగా మారాలి అవును. అని. ఇప్పుడు వీళ్ళు ఇది వాళ్ళవుతారు, వాళ్ళు వీళ్ళవుతారంటారు. అవన్నీ కూడా నేర్చుకుంటాం. కొన్ని ఇప్పుడు ఒక ఆడబిడ్డ అత్తగారింటికెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ అవగాహనలు, వాళ్ళ తల్లి, తండ్రి, ఆ కొడుకు మధ్యన ఒక రకంగా ఉంటాయి. ఈ వచ్చిన అమ్మాయి వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒక ఆలోచన విధానాలు ఒక రకంగా ఉంటాయి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అసలు అర్థం చేసుకోవడానికే సగం టైం తీసుకుంటుంది గదా! మళ్ళీ గదా అన్నీ జరుగుతాయి. ఆ లోపల ఏమేం జరగాలో జరిగిన ప్రతి దాంట్లో నుంచి దాన్ని ఒక మెసేజ్‌ని తీసుకుంటూ, మనల్ని మనం సంస్కరించుకుంటూ వెళ్ళేసరికే అప్పటికి వీళ్ళకి గూడా పిల్లోళ్ళు పుట్టి ఒకరు పెద్దయి వీళ్ళు చెప్పే స్థాయికొస్తాం. ఎక్కువ అంతే. అమ్మాయికే చెప్తున్నానండి. అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవు అవ్వాలి. అత్తమామలకు, ఆడపడుచులకు అడ్జస్ట్ అవ్వాలి. అంతే. భర్తకి అడ్జస్ట్ అవ్వాలని. మరి అంతే కదా నాన్న. ఆ మగ పిల్లోడికి చెప్తారో ఎంతవరకు చెప్తారో తెలియదు. ఆ మగ పిల్లోడు చెప్పాలి నాన్న. పిల్లోడు చెప్పాలి. అంటే అప్పుడు అదే అదే కూడా చూడు. దీంట్లో చూడు ఇప్పుడు మనల్ని ఎందుకు అట్లా మూలవిరట్లాగా నిలబెడుతున్నారంటే, మనం ఆడపిల్లగా ఉండేది ఒక ఇంట్లో. ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటికి కోడలవుతుంది. ఇక్కడ బాధ్యతాయుతమైన క్యారెక్టర్ ఎవరికుంది? స్త్రీకి గదా! ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫ్యామిలీ వైస్ ఇవన్నీ సంస్కరించుకునే మగవాడు కూడా ఉంది లేదని చెప్పను. వాళ్ళ డ్యూటీస్ వేరే. వాళ్ళ నిత్యం డైలీ దీంట్లో వాళ్ళు వాళ్ళ కృషి, వాళ్ళ కష్టం చేసి, వాళ్ళు సంపాదించి, వాళ్ళ ప్లాన్ వాళ్ళుంటుంది. దాన్ని హౌ టు మెయింటైన్ అనేది స్త్రీకే కదా నాన్న. కాబట్టి అక్కడన్నప్పుడు ఇప్పుడు నేను ఒక అత్తగా నేను ఇంట్లో నేను చెలాయించినప్పుడు, నేను ఒకప్పుడు ఎట్లున్నాను, నేను ఈ విషయంలో ఇప్పుడు నా కూతుర్ని, నా కోడలు ఒక మాట అంటే మనకింత కోపమొస్తుందే. నేను మరి ఒకప్పుడు మా ఆయన చెల్లెల్ని ఎట్లా చూసాను, మరి వాళ్ళేదైనా అన్నప్పుడు నేను ఎట్లా అప్పుడు బిహేవ్ చేశాను. ఇదంతా ఎప్పుడొస్తుందంటే, మనకిక్కడ ఈ లోపల జరిగే కొద్దీ, ఆత్మ పరిణితి జరిగే కొద్దీ ఒస్తాయి. లేకుంటే రావు. నార్మల్ పీపుల్స్‌కేం రావు. నువ్వేమంటే నువ్వే లేకపోతే ఎలా అనుకుంటారో తెలుసా అండి? ఆ! కూతురికి అల్లుడు పని జేయాలి. ఆ! అది. కొడుకుకి కోడలు మొత్తం రివర్స్ పని జేయాలి. పని జేయాలి. అంటే అట్లా అటు గూడా కన్వీనియంట్‌గా ఉండాలి. ఇటు గూడా కన్వీనియంట్‌గానే ఉండాలి వాళ్ళకి. అది తప్పు. అది తప్పు. అది అట్లానే స్త్రీకి జనరల్‌గా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఉండేది. అలానే ఉంటారు. ఇప్పుడు అల్లుడు ఏమో జరిగేటన్నీ అట్లే గదా! కూతురికి దాసోహం అనాలి. ఆ! కోడలేమో కొడుక్కి దాసోహం అనాలి. అంటే అది వాళ్ళ ఇంట్లో తప్పు. వాళ్ళు ఎవరికి దాసోహాలొద్దు. కానీ బయట వద్దు. నుంచి వచ్చే వాళ్ళంతా దాసోహాలనాలి. అట్లా ఉండకూడదు కదా! మనము అలానే అదే ఉంది ఇప్పుడు గదమ్మా! ప్రస్తుతం కరెంటు అవును. బయట అవును. సొసైటీలో అలానే అవును. ఉంది. అప్పుడింక మార్పెప్పుడొస్తుంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు రాక్షసుడు గూడానన్నా దన్నా దేవుడితో మనం రాక్షసుల్ని గూడా మనము ప్రేమతో వాళ్ళని గూడా మనుషుల్లాగా తయారు చేయించు అన్నప్పుడు, ఆ గుణాలుండే వాళ్ళని గూడా మనతో అప్పుడే కదా! అదే మనం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, మనం ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి, కోడలొస్తుంది. వచ్చినప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో మనం అమ్మ ఇది అని చెప్తాం. వినరు. 4 ఉన్నాయి గదా! సామధాన భేద దండోపాయాలన్నట్టుగా. అంటే ఎవరు కొట్టరు. అంటే అట్లా ఉంటారయి కాదు. మనం ఆ విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేసుకుంటా వెళ్ళినప్పుడు కొన్నేళ్ళు పోయినా అంతలోకి వీళ్ళకి కూడా డే టు డే లైఫ్‌లో ఏమైతాయి అనుభవాలు ఎదురయ్యి, పిల్లలు పుట్టి, ఇవి చేసి, అవి చేసి కొంచెం 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 క్లారిటీ పెరుగుతా వస్తది. అంతలోకే మనం ఎవరైతే అక్కడ పెద్దగా ఇప్పుడు అత్త పోస్ట్‌లో ఉండేవాళ్ళు కొంచెం సహనం ఓర్చుకోవాలి. అట్లా కొడుకు, ఇట్లా కోడలు. హ్మ్. ఎవరైనా ఒకటే గదా! మన కొడుకుండబట్టే గదా! కోడలు మన ఇంటికొచ్చింది. మరి మనం గూడా అంతే గదా! అట్లే ఏదో మీరన్నట్టు ఇందాక ఎవరో అన్నారు జూడు. ఎక్కడో సముద్రంలో ఉండే ఉప్పు, చెట్టు మీద ఉండే హ్మ్. కాయ 2 కలిస్తే పచ్చడి ఊరగాయ అయితుందని. అప్పుడు అవును. కలిసి ఊరినాకనే తింటాము. ఆనందిస్తాం గానీ, కచ్చా పచ్చడి ఏం జేస్తాము? ఏదో అట్లా ఊరికే నోటి దూల తీరడానికి నములుతాం 2 ఒప్పులు ఊరగాయ పెట్టేటప్పుడు. కానీ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఊరాలది. ఆ హ్మ్. మాదిరే ఇయన్ని అనుభవాలు కూడా అంతేనన్న. అంతేలే. అంటే వాళ్ళకి సరైన ఆ! అవగాహన లేక అలా అలా అనుకుంటారు. కానీ సరైన అవునమ్మా. అవగాహన ఉంటే ఇద్దరిని అది. ఒకలానే జూస్తారు. చూస్తారు. అందుకే కదా! ఆత్మకథలో, ఆధ్యాత్మికతలో ఉండాలి. ఎప్పుడు భౌతికమే కాకుండా దీంట్లో గూడా మనకెందుకసలు పూజా విధానం ఎందుకొచ్చింది అంటే అక్కడే కదా! మనకు ఆచరణలొచ్చినది. కానీ ఆచరణను మనం ఏం చేస్తున్నాం అంతా అక్కడ గూడా మనం ఇది చేసి, ఓహ్! నేనిది జేస్తే నాకిది రావాలి. నీకింతిస్తే నాకంతివ్వాలి. ఇవి వ్యాపారం చేసుకుంటున్నాం మనం. కానీ అసలు దివ్యత్వం అంటే ఏంటి? దేవుడంటే ఎవరు? ఆ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉండే దేవుడు ఉంటేనే గదా! మనం అసలు చైతన్యం మనం అన్నీ ఇట్లా చైతన్య శక్తి మనలో ఉండి పని చేస్తేనే గదా! మనం ఇట్లా మూవ్‌మెంట్స్ ఇస్తున్నాం. లేకపోతే ఏముంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వన్నట్టు పూర్వజన్మ ఆ సంస్కారాలతో మనం ఈ జన్మలో ఏం నేర్చుకున్నామో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ ఏదవుతాదో అట్లా వస్తా ఉంటాము. ఇప్పుడిప్పుడే జన్మలు తీసుకున్నోళ్ళు కొన్ని అదే ముందు జన్మ అందుకే కదా! మనం లాస్ట్ వరకు ఇదే తాట్లో ప్రస్తుత క్షణంలో ఉండండి. ఉంటే
అది మనకు కర్మను ఇది చేయరు, సంచితాన్ని ఏర్పడదు అప్పుడు. ఇవన్నీ తెలుసుకునేసరికి ఏడలా కాదు ఈ ఫిజికాలిటీలో ఓరే నాది నేను ఇంత ఇచ్చినా వాళ్ళంత తేకపోయేది ఇది అని స్త్రీకి స్త్రీయే శత్రువు అయిపోయి ఒరే మన ఇంటికి వచ్చింది మన శక్తి ఏందో మనమేందో. ఆ అమ్మాయి కూడా అట్లా ఎవరే నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి ఎన్నో అలవాట్ల ఆలోచనలు ఉంటాయి. నేనైతే కాకరకాయ తినకుండా ఉండేదాన్ని ముందు. కొద్ది రోజులు చెప్పినారు వదిలేసినారు వాళ్ళ అమ్మ అనుకో నీ కర్మ నువ్వు ఎప్పుడో పడతావులే బయట అని. ఇక్కడికి వచ్చినాము, వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తోట ఓసారి వాళ్ళందరి ముందర నువ్వు అట్లా ఉంటే అట్లా తినకుంటే ఎట్లా అవుతుంది, ఇది నేర్చుకోవాలి కదా, తినాలి కదా, అలవాటు చేసుకోవాలి కదా అన్నప్పుడు ఆ అహం అనేది రెండు విధాలుగా పనిచేస్తుంది. అప్పుడు ఏమైతుంది అంతే మరి ఏం వీళ్ళతో ఈ మాట అనిపించుకోవడం మనం నేర్చుకుంటేనే పోయింది కదా అనేసి పడతాం అని. ఈ బుద్ధి కూడా అట్లాంటిది. ఇది మాయల మారి కదా ఈ అవునవును. మాయ అనేది వచ్చి పడతా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు పెళ్ళయ్యే వరకంటండి అదంతా మనకి ట్రైనింగ్ అంట. అంతే కదా తల్లిదండ్రుల దగ్గర. అవునవును యాక్చువల్‌గా ప్రాక్టికల్స్ పెళ్ళయ్యాక మొదలైతాయంట స్త్రీకి. ఇన్నే కదా ఆ! సంసారంలో నిర్వాణ అదంతా థియరీ అదే నేర్చుకొని వస్తామంట. ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, ఎట్లా అంత తల్లిదండ్రుల అవును దగ్గర ప్రేమతో నేర్పిస్తారు. గురువు కాబట్టి ప్రేమతో నేర్పిస్తారు నేర్పిస్తారు. మరి బయట నేర్పిస్తారు ప్రపంచంలోకొచ్చినప్పుడు ప్రేమ దొరకదింక మనకి. మనం దొరకదు. ప్రాక్టికల్స్ చేయాల్సిందే ఇంకా. భగవంతుడిని అది పట్టుకొని చెయ్యాలి. భగవంతుడి నుంచి ప్రేమ తీసుకోవాలి. అక్కడే తక్కువ ఉందో దాన్ని మనం అది సమృద్ధి చేసుకోవాలి. చేసుకోవాలి. చేసుకోవాలి అదే నాన్న ఓర్పు సహనం. అందుకే ఇప్పుడు ఈ ఒక్క మాటతో మనం పత్రి సార్ ఏమంటారు "ఏ మతిని బట్టి గతి అని చెప్తాడు. నువ్వు ఎంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మహదేవా ఇవన్నీ అంతే. అది అట్లా జరుగుతా పోతుంది. ప్రతిక్రమనే నిజమైన మోక్ష మార్గం. ఉమ్. ఇది వరకు దయ ఉంచండి, సమత ఉంచండి, క్షమ ఉంచండి ఇలాంటి ఉపదేశం ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రజలు ఏమనేవారు, అరే నాకు క్రోధం వస్తూ ఉంటుంది మరియు నువ్వు క్షమ ఉంచమని చెప్తున్నావు, కానీ నేను క్షమ ఎలా ఉంచగలను? కాబట్టి వీరికి ఎలాంటి ఉపదేశం ఇవ్వాలంటే, నీకు క్రోధం వస్తే మీరు ఈ విధంగా మనసులో పశ్చాత్తాపం చేయండి. నాలోని ఏ బలహీనత వలన క్రోధం వస్తుంది, ఇది నా ద్వారా తప్పు జరిగిపోయింది, ఇలా పశ్చాత్తాపం చేయండి. మరి ఎవరైనా గురువు ఉంటే వారి సహాయం తీసుకోండి. మరి ఇంకెప్పుడు ఇలాంటి బలహీనత ఉండకూడదని నిశ్చయించండి. ఇప్పుడు మీరు క్రోధాన్ని రక్షించవద్దు మరియు దాని ప్రతిక్రమణ చెయ్యండి. ఇక్కడ మనము అంటే గురువులు చెప్పినప్పుడు కంపాషన్‌గా ఉండండి, పీస్‌ఫుల్‌గా ఉండండి, బీ ఈక్వల్ టు ఎవ్రీవన్ అంటారు కదా! సమత అంటే ఫర్‌గివ్‌నెస్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆహ్, కోపంలో ఉన్నప్పుడు ఇది చెప్పామనుకో వాళ్ళు చేయలేరనమాట ఆ క్షణంలో. అందుకని ఏం చేయాలంటే ప్రతిక్రమణ చేయమనాలి. ఆ ప్రతిక్రమణ అంటే పశ్చాత్తాపం పడటం. పశ్చాత్తాపం అయితే చేయగలరు కోపంలో ఉన్నా గానీ చేయగలరు. ఏంటి నాకు ఎందుకు ఏ వీక్‌నెస్ వల్ల నాకు ఈ కోపం నన్ను ఏది ట్రిగ్గర్ చేస్తుందని గూడా ఆలోచించాలి. కొన్ని కొన్ని విషయాలు కొంతమందిని ట్రిగ్గర్ చేస్తాయి. అది గత జన్మ సంస్కారాలు అయ్యుండొచ్చు. ఇంకేదైనా అయ్యుండొచ్చు. ఆ విషయంలో వాళ్ళేదో హర్ట్ అయ్యుండొచ్చు. సంథింగ్ అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదో ఉంటుంది. అది వాళ్ళకి తెలియకుండానే ట్రిగ్గర్ అయిపోతాయి. కొన్ని కొన్ని విషయాలు అన్ని విషయాల్లో అందరూ అన్నిట్లలో సహనంగా ఉండరనేది ఉండదు. చాలా వరకి ఉండలేరు 70% ఉంటారు. ఏవో కొన్ని ట్రిగ్గర్ చేస్తాయి వాళ్ళని. ఆ, అంతే గదండీ! ఎవరికైనా మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా ఎంత కోపం ఇష్టమైనా కొన్ని కొన్ని విషయాల్లో సహనం ఉంటది వాళ్ళకి. ఉమ్, కొన్ని కొన్ని విషయాల్లో ఉండదు. అందుకని అది ఏది నన్ను ట్రిగ్గర్ చేస్తుందనేది కొంచెం మనం ఆలోచించుకొని, అయ్యో! ఈ విషయాల్లో నా వల్ల తప్పు జరిగిపోతుంది. హ్మ్. అని పశ్చాత్తాపం జేసుకోవాలి. కావాలంటే గురువు సహాయం గాని, వేరే వాళ్ళ సహాయం మంచి పెద్దవాళ్ళ సహాయం గాని తీసుకోవాలి. తీసుకొని, ఇట్లాంటి విషయంలో నాకు బలహీనత ఉండగూడదు. నేను ఈ ఈ పర్టిక్యులర్ దానికి నేను ట్రిగ్గర్ అవ్వకూడదు అని మనకు మనం ప్రతిక్రమణ పశ్చాత్తాపం పడాలి. అప్పుడు రాదు అంటున్నారనమాట. అందుకే నాన్న ఇప్పుడు మన గురువులు ఇప్పుడు దాన్ని ఇంకా సమరైజ్ చేసి సింప్లిఫై చేసి ఏం చెప్తున్నారు మనకు. ఇప్పుడు ఒక సంఘటన అనేది జరుగుతున్నప్పుడు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు వెంటనే ఒక్కొక్కసారి ఉధృతి ఎక్కువైతా అన్నప్పుడు మనము ప్రవాహంలో కొట్టుకుపోయినోడు ఎతుకులాడి దేనికి ఆధారం కోసం చూస్తామో అది అవతలోడు మాట్లాడినప్పుడు ఒరే ఉండు ఉండు ఉండరా ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడినాను ఉండు ఉండు శాంత్ అని మనం అంటాము. హ్మ్. కానీ అప్పుడు ఊరికట్లా అది బ్రేక్ అంతే, స్పీడ్ బ్రేకర్స్ లాగా అనుకుంటా. కానీ వీటన్నిటికీ ఎక్కడ అంటే అది అవగాహన ఇప్పుడు పొద్దున్న ఒకటేదైనా జరుగుతుంది మనకు వెంటనే అప్పటికప్పటికే మనం ఇది చేసుకోవడం ఎన్ని కుదరవు. ఇది ఎంత ఎందుకు ఎక్కడ జరుగుతుంది ఏ స్థితిలో జరుగుతుంది. ధ్యానంలో నిర్విషయం మనః అనేది సత్యమైనప్పుడు అయినా కానీ మనము ఆ ధ్యానంలో ఉన్నప్పుడే
నీకు ఇలాంటివి కూడా వస్తాయి. ఏదన్నా జరిగినప్పుడు ఆ సంఘటన జరిగిన విషయాలు ఈ రోజు పొద్దున ఏం జరిగింది అది తప్పకుండా వచ్చి స్క్రీన్ మీద నిలబడుతుంది మన మనోబలకం పైన. కానీ అది తప్ప ఆలోచన రాకూడదన్నారు కదా. కాదు, మనసు నడిపిస్తుంది మనల్ని. మనసును చంపేయాలి, అణగదొక్కాలి, ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ ఆ మనసు ఉంటేనే కదా, మనసు ఉంటేనే. మనసు లోపల లేకుండా మనం ఊరికే కళ్ళ అప్పగించి దేని వైపు చూసినా కానీ మనసుతో చూడకున్నప్పుడు మనసుతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కనపడుతుంది. మనం. ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎంత ఫ్రెండ్షిప్ వాడాలో చేసుకోవాలి. అంతే వాడాలి. మనసుని ఎట్లా వాడుకో, పాదరసం మాదిరి దాన్ని ఎంత సూక్ష్మం మాదిరి మనము సూక్ష్మంగా వాడుకోవాలి ఆ మనసును కూడా. ఆ మాదిరి ఇవన్నీ ఎప్పుడు వస్తే ధ్యానం. ఆ రోజు అరే నాకు ధ్యానం కుదరలే అనుకోకూడదు. ధ్యానం కుదిరింది నీకు, కానీ ఏం రావాలో వచ్చింది. ఆ రోజు నువ్వు మళ్ళా నెమరు, పశువు అయితే నెమరు వేసుకుంటుంది. మనకు అది ఇది లేదు కదా. మనకు ఈ రూపంగా మళ్ళీ వచ్చిన ఆలోచన రిపీటేట్ అయ్యి ఏమైతుంది అక్కడ, దాన్ని మనం మళ్ళా ఒక మనం చేసుకుంటున్నాం. మనం ఎక్కడైతే రియలైజ్ కావాలి, ఇది అనకూడదా, అనింటే బాగుండి, అనుకుంటే బాగుండి, ఇవన్నీ వస్తాయి. దాంట్లో నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటాం, ఆ జ్ఞానాన్ని మనం ఇంకొకసారి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. అందుకే మనం పొద్దున, సాయంత్రం, రాత్రి పొద్దున్న లేచినప్పుడు అన్నిటికీ మనకి ఇదంతా ఏది ఇస్తా ఉందో ఆ సృష్టికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ రోజు నా డే టు లైఫ్లో నేను హ్యాపీగా ఎవరిని మనసు నొప్పించకుండా హ్యాపీగా ఇది జరిగిపోవాలి, నాకు ఆ శక్తులు యుక్తి ప్రసాదించు తండ్రి. అది వాళ్ళ ఇష్టం, ఎంతసేపు చేసుకుంటారు. నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి పడుకునే ముందర కూర్చొని మనం వాలిపోకముందే ఈరోజు నిద్రలే స్నానం చేయి, పొద్దున్న నుంచి అంత సీన్ ఒక్కసారి అట్లా వెనక్కి వెళ్ళిపోతే ఏం జరిగింది గుర్తొస్తుంది. అక్కడ ఏమీ లేదనుకో, హ్యాపీ ఫీల్ అయిపోయి అందరికీ థ్యాంక్స్ చెప్పుకొని, ఒకవేళ నా దగ్గర ఏదైనా పొరపాటు అయి ఉంటే, నాది తప్పు ఉంటే వాళ్ళని మన్నించమని డైరెక్ట్ పోయి వాళ్ళ కాలు పట్టుకొని అక్కర్లే. మనం లోపల క్షమాపణలు చెప్పుకొని, అలాగే మనల్ని ఎవరు నొప్పించుంటే సరేలే, కానీ అన్నంత మాత్రాన పడతానికి కిరీటం పడిపోతుందా మనదేమైనా? కానీ దాని నుంచి ఒక నేర్చుకున్నాం. రేపు ఎలా ఉండాలో తెలుస్తుంది మనకు. ఇంకొంచెం రిజర్వ్డ్గా ఉండాల్సిన చోట రిజర్వ్డ్గా ఉంటాం, లేదా మనం కూడా ఏదైనా అక్కడ అప్లై చేస్తే కానీ మార్పు వస్తుందంటే చేయగలుగుతాం. అంతే కదా నాన్న, ఇట్లా ఇలా జరుగుతుంది కన్నమ్మా. మేము అవునండి. ఓకే ఇది సత్యసాయిబాబాది నైట్ ప్రేయర్ ఉంటదండి. ఓ లార్డ్, ద టాస్క్స్ ఆఫ్ దిస్ డే హూజ్ బర్డెన్ ఐ ప్లేస్డ్ ఆన్ యూ దిస్ మార్నింగ్ ఆర్ ఓవర్. ఇట్ వాజ్ యూ హూ మేడ్ మీ వాక్ అండ్ టాక్ అండ్ థింక్ అండ్ యాక్ట్. అంటే ఈ రోజు మనం చేసిందంతా భగవంతుడే కదా చేసింది, మనలో ఉండి అంతే చేపించాడు. అంతే అంతే. ఐ దేర్ ఫోర్ ప్లేస్ ఎట్ దై ఫీట్ ఆల్ మై వర్డ్స్, థాట్స్ అండ్ డీడ్స్. అన్ని ఆయన పాదాలకి మనం సమర్పిస్తున్నాము. అది మై సమర్పణ టాస్క్ ఈస్ భావం. డన్ ఫర్ దిస్ డే. అంటే పడుకునే ముందు చెప్పాలి ఇది. ఈ రోజుకి అవును, నువ్వు ఇచ్చిన టాస్క్ అయిపోయింది. రిసీవ్ మీ, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూ. నేను మళ్ళీ నీకు నీ వైపు వస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకో చేసుకో. అని అప్పుడు మనం మనకు చెప్పుకుంటే కావాల్సింది పడుకుంటూ అంతే అలా అన్ని హ్యాపీగా సరెండర్ చేసి మనం భగవంతుడికి అన్నిటిని. పడుకుంటే ఆ రోజు మళ్ళీ పుస్తకంలో ఏమేమి లిఖింపబడాలో అవి వస్తాయి అంతే. దాంట్లో మళ్ళీ మరుసటి పొద్దున చూసుకొని అది మన పురోగమనకు ఉపయోగపడుతుంది. లేకుంటే ఎక్కడైనా ఇది ఉన్నప్పుడు అవి మళ్ళీ అనుభవాల రూపంలో మళ్ళీ ఎదురై దాని నుంచి మళ్ళీ నేర్చుకొని ఇంకొక రోజు పోస్ట్ పోన్మెంట్. అంతే. అంతేనన్న ఆత్మ పరిశీలన రా అంతే. మార్నింగ్ కూడా ఒక ప్రేయర్ ఉంటుంది రండి. ఐఎమ్ బార్న్ నౌ ఫ్రమ్ ద womb of sleep. ఐఎమ్ డిటర్మైన్ టు క్యారీ అవుట్ ఆల్ ద టాస్క్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ది. అంటే ఈ పనిని భగవంతుడికి సమర్పించి చేస్తా నేను. ఈ రోజు నేను చేసే పనులన్నీ నీకు సమర్పించి చేస్తాను అని. మళ్ళీ నేను ఎవరిని హర్ట్ చేయకుండా, నా వల్ల ఎవరు హర్ట్ కాకుండా, నాకు ఎవరి నుంచి ఆ బాధ రాకుండా, హర్ట్ చేయకుండా చూడమని కోరుకుంటాం అనమాట. 2 prayers క్రాంతి దర్శనంలో పెట్టరా? పెడతా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజం బాగుంటది. ఎవరైనా ఫాలో అయ్యేవాళ్ళు అవుతారు అంతే. తప్పేమన్నా చూసుకోండి. వెరీ గుడ్ మా. ఆపేద్దామండి, డిస్కస్ చేసుకుంటారా? లేదు నాన్న, ఇంక నేనైతే వెళ్ళిపోతాను. ఇంకో టైం అయింది కొంచెం. వేరే 5:30 కూడా ఉంటుంది. నేను ఇంకోటి నాన్న చెప్పాలని కూడా వచ్చిన. నేను కొన్ని గ్రూప్లో సాంగ్స్ అన్ని సెండ్ చేసిన అమ్మాయికి పెట్టి మణికి అన్ని చేశారు. పాపం మీరు లిరిక్స్ అడుగుతున్నారు. లిరిక్స్ నేనేమంటానంటే, నేను మణికే చెప్పాను ఆ అమ్మాయికి, మీరు పైన కొంచెం ఒక రికార్డ్ ఆడియో ఆన్ చేసి అది ఫస్ట్ లైన్ ఏమొస్తుందో ఊరికే 2 పదాలు నాకు అట్లా వరుసగా చేసినా కానీ